కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలు అవినీతిపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై సర్వత్రా ఉత్కంఠం నెలకొంది. ఇందుకు సంబంధించిన విచారణ నివేదికను పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటికే సిద్ధం చేసింది. రేపో మాపో ఆ నివేదిక ప్రభుత్వానికి అందజేయనుంది. దీంతో ఈ రిపోర్ట్ ఎవరికి ఉచ్చు బిగిస్తుంది, ఎవరిని దోషులుగా తేలుస్తుంది అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎంతోమందిని విచారించిన కమిషన్ ఎవరిని బోలులో నిలబెడుతుందనే దానిపై చర్చ మొదలైంది. గత ప్రభుత్వంలోని పెద్ద పెద్ద నేతలకు శిక్ష పడే అవకాశం ఉందని పేర్లు తెరపైకి వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1.2 లక్షల కోట్లతో కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టును నిర్మించింది. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ఇరిగేషన్ ప్రాజెక్టుకు నిర్మించామని గొప్పలు చెప్పుకుంది. తెలంగాణ జీవనాడి కాళేశ్వరం అని ప్రచారం చేసుకుంది. అయితే ఈ ప్రాజెక్టులో భారీగా అవినీతి, నిధుల దుర్వినియోగం, నిర్మాణంలో లోపాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు, నిర్మాణంలో లోపాలు బయటపడటం మరింత సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల్లోని లోపాలు, వాటికి బాధ్యులు తదితర వాటిపై విచారణ కోసం 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేసింది.